అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం, సరేనా? డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానితో పాటు సంతోషాన్ని ఎలా పొందాలి అనే విషయం గురించి చర్చిద్దాం. అసలు ఈ నిజమైన సంపద అంటే ఏమిటి? మనలో చాలా మందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, చేతిలో డబ్బులుంటాయి కానీ జీవితంలో ఏదో వెలితిగా, ఏదో ముఖ్యమైనది మిస్ అయినట్టుగా. ఇది చాలా కామన్ ఫీలింగ్ అండి. మంచి ఉద్యోగం, మంచి జీతం అన్నీ ఉంటాయి, కాని చూస్తే ఎప్పుడూ అలసిపోయినట్టే ఉంటారు. అస్సలు టెన్షన్ తగ్గదు. ఫ్యామిలీతో మాట్లాడ్డానికి టైం ఉండదు. కనీసం వాళ్లకోసం వాళ్లు టైం తీసుకోవడానికి కూడా కుదరదు. వాళ్ల మనసులో ఎప్పుడూ ఒకటే మాట, నా దగ్గర డబ్బులైతే ఉన్నాయి కాని లైఫ్ని ఎంజాయ్ చేయట్లేదు అని. ఇది ఎలా ఉంటుందంటే, గుర్తుందా? మనం ఎగ్జామ్స్కి రాత్రింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులొచ్చాక సెలబ్రేట్ చేసుకునే ఓపిక కూడా లేనట్టుగా ఉంటుంది. అచ్చం అలాగే. అయితే ఈ సమస్యకి పరిష్కారమేంటి? మనం నిజంగా హ్యాపీగా ఉండాలంటే సంపద గురించి మనం ఆలోచించే పద్ధతిని మార్చుకోవాలి. మన పాత ఆలోచనల్ని పక్కన పెట్టి ఒక కొత్త ఆలోచన విధానం వైపు వెళ్ళాలి. అదేనండి అసలైన సంపదకు సీక్రెట్. చూడండి, చిన్నప్పటినుంచే మన స్కూల్లో, మన సమాజంలో మనకు ఏం నేర్పిస్తారో, ఎక్కువ డబ్బుంటేనే సక్సెస్, రోజు బిజీగా ఉంటేనే గొప్పవాళ్లమని. ఇదంతా పాత ఆలోచన. కానీ అసలైన సంతోషం ఎక్కడ ఉందంటే కొత్త ఆలోచనలో ఉంది. నిజమైన సంపద అంటే జస్ట్ డబ్బు మాత్రమే కాదు, అదొక బ్యాలెన్స్. ప్రశాంతమైన మనసు, మన ఆరోగ్యం, మన సమయం, వీటికి విలువివ్వడమే అసలైన సంపద అని ఈ కొత్త ఆలోచన మనకు నేర్పిస్తుంది. అయితే ఈ నిజమైన సంపద అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అదొక లైఫ్ స్టైల్ అన్నమాట. ఆ లైఫ్లో మనకు కావాల్సినంత డబ్బుంటుంది, మన టైం మన కంట్రోల్లో ఉంటుంది, అన్నింటికన్నా ముఖ్యంగా మనకు ప్రశాంతత ఉంటుంది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిజమైన సంపద = డబ్బు ప్లస్ సమయం ప్లస్ మనశ్శాంతి. ఈ మూడు కలిస్తేనే కంప్లీట్ అవుతుంది. ఒక సంతోషకరమైన జీవితానికి ఇదొక సీక్రెట్ రెసిపీ లాంటిదే. ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది, వినండి. డబ్బు వచ్చి మనశ్శాంతి పోతే అది నిజమైన సంపద కాదు. ఒక క్షణం దీని గురించి ఆలోచించండి, ఎంత నిజమో కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో రియల్ లైఫ్లో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రెండు వేర్వేరు దారులు ఎంచుకుంటే జీవితాలు ఎలా మారిపోతాయో గమనిద్దాం. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ని చూద్దాం, రాహుల్, ఆశా. రాహుల్ తన రోజుని నీట్గా ప్లాన్ చేసుకుంటాడు, చదువుకుంటాడు, ఆడుకుంటాడు, సరిగ్గా నిద్రపోతాడు. అదే ఆశ అయితే ఎగ్జామ్స్ ముందు రోజంతా చదువుతూనే ఉంటుంది, నిద్ర, ఆటలు అన్నీ మానేస్తుంది. రిజల్ట్ ఏంటంటే రాహుల్ చదువుని ఎంజాయ్ చేస్తాడు, ఆశ ఏమో ఎగ్జామ్ టెన్షన్తో, అలసటతో ఉంటుంది. ఇద్దరూ చదివేది ఒకటే, కానీ సంతోషంలో ఎంత తేడా ఉందో చూసారా? ఇక్కడ రాహుల్ ఆనందంలో చాలా ధనవంతుడు. ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్, అరవింద్, మనోజ్. అరవింద్ తన పనిని టైంకి ఫినిష్ చేసి ఈవినింగ్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు. మనోజ్ ఏమో రోజు లేట్ నైట్ వరకు ఆఫీస్లోనే ఉంటాడు. బిజీగా ఉంటేనే సక్సెస్ అని ఫీల్ అవుతాడు. కొన్ని ఏళ్ల తర్వాత చూస్తే అరవింద్ స్టేబుల్గా, కాన్ఫిడెంట్గా ఉంటాడు. కాని మనోజ్ స్ట్రెస్తో, హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటాడు. చూసారా, అరవింద్ బ్యాలెన్స్డ్ లైఫే అతనికి అసలైన సంపద. ఇక బిజినెస్ ఓనర్స్ విషయానికి వస్తే, రమేష్ ఒక టీంని పెట్టుకుని పనిచేస్తాడు. దానివల్ల అతను ఎప్పుడైనా లీవ్ తీసుకుని రిలాక్స్ అవ్వగలడు. కాని సురేష్ అన్నీ తనే చూసుకుంటాడు. రాత్రిలు కూడా ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఫైనల్గా రమేష్ దగ్గర డబ్బుతో పాటు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంది. సురేష్ దగ్గర డబ్బుంది కాని టెన్షన్ కూడా ఉంది. అంటే లాభంతో పాటు ప్రశాంతత కూడా ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలా పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్, పెద్ద కంపెనీలు కూడా ఇదే ఐడియాని ఫాలో అవుతాయి. ప్రకృతి నుంచి, మన లీడర్స్ నుంచి, పెద్ద కంపెనీల నుంచి కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూద్దాం. ఒక చిన్న కథ చెప్తాను, ఊహించుకోండి. ఒక బంగారు పంజరంలో ఒక పక్షి ఉంది. దానికి టైంకి ఫుడ్ దొరుకుతుంది, సేఫ్టీ ఉంది, అంతా బానే ఉంది. కాని దానికి ఎగరడానికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేని సౌకర్యం నిజమైన సంపద కాదు. అంటే మన దగ్గర ఎన్ని ఉన్నా మన లైఫ్ మన కంట్రోల్లో లేకపోతే అదొక అందమైన జైల్లో ఉన్నట్టే. రతన్ టాటా గారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఆల్రెడీ చాలా రిచ్, పవర్ఫుల్. ఆయన కేవలం డబ్బు వెనుక పరిగెత్తలేదు. ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే వాల్యూస్కి, ఎథిక్స్కి,
మనుషులకి, లాంగ్ టర్మ్ రెస్పెక్ట్కి. ఈ ఆలోచనే ఆయనకు ప్రశాంతతని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అదే కదా అసలైన సంపద అంటే. గూగుల్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ కూడా ఇదే. వాళ్ళకి ఒక సింపుల్ విషయం అర్థమైంది: స్ట్రెస్లో ఉన్న ఎంప్లాయీస్ గ్రేట్ ఐడియాస్ ఇవ్వలేరు అని. అందుకే వాళ్ళు ఎంప్లాయీస్ మెంటల్ వెల్బీయింగ్, క్రియేటివిటీ మీదే ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్లకి తెలుసు, మనుషులు హ్యాపీగా, పీస్ఫుల్గా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టిస్తారని. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మన ఫోకస్ని మన లైఫ్స్ మీదకి షిఫ్ట్ చేద్దాం. మనల్ని మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుక్కుందాం. ఇవి మన గురించి మనం ఆలోచించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ క్వశ్చన్: ఈరోజు మన టైం మన కంట్రోల్లో ఉందా? ఒక క్షణం ప్రశాంతంగా దీని గురించి ఆలోచిద్దాం. రెండో క్వశ్చన్: ఒకవేళ మనం ఒక నెల రోజులు పని ఆపేస్తే మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందా? ఈ ప్రశ్న మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచింపజేస్తుంది. ఇక ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనల్ని మనం నిజాయితీగా అడుక్కోవాల్సిన ప్రశ్న ఇది. ప్రస్తుతం మనకు నిజంగా ఏం కావాలి? ఇంకాస్త డబ్బా లేక ప్రశాంతత? ఇది మన అసలైన కోరికేంటో మనకు చూపిస్తుంది. దీనికోసం ఒక చిన్న సింపుల్ యాక్షన్ టిప్ ఉంది. వచ్చే 7 రోజుల పాటు మీరు పనికి ఎంత టైం ఇస్తున్నారు, ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నారు, మీ పర్సనల్ టైం ఎంత, ఇవన్నీ ఒక చోట నోట్ చేసుకోండి. ఏమీ మార్చొద్దు, జస్ట్ గమనించండి అంతే. ఇదొక చిన్న సెల్ఫ్ అబ్జర్వేషన్ లాంటిది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. డబ్బు సౌకర్యాన్ని కొనగలదు, కానీ మనశ్శాంతి అనేది మన జీవితం మన నియంత్రణలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిరోజూ మన మనసులో ఇలా అనుకుందాం: నేను బ్యాలెన్స్ని, పీస్ని మరియు నిజమైన సంపదని ఎంచుకుంటున్నాను. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకోవడమే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. మనందరం నిజమైన సంపదని ఎంచుకుందాం.